రూపాయికి 2 స్టేజ్లో ఉన్న స్టాకు పెట్టి అమ్ముతున్నా. ఒకప్పుడు కోటు సూటు వేసుకున్న నీటిగా తిరిగిన నాకెట్టి పరిస్థితి ఏర్పడింది. అహో అట్ల పడలేమా, నీవు కడి పూజ్యురాలవు. అవుననే దేవదాసికు శ్రీహరి సహాయ సంపత్తి చేయమని హస్తపీఠిపై ప్రదర్శించిన కలవారి ఇండ్లలో కలవారి ఇండ్లలో అట్ల పట్టెము వైపునికే వెళ్ళవలేను, లేకున్న అట్లన్నీ ఎండిపోయి రొట్టెలుగా మారును. ఆ మారినేమి నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగతి నుంచి పాపం నా సహోదరులు ఆ భవానీ బిల్వమంగళుడు పరిస్థితి ఏ విధముగా ఉన్నదో, వారు ఏ అవతారం ఇచ్చిరో ఊహించి ఎవరిగా చేయను ఎట్లుండను. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద సుబ్బారావు కడుపున పుట్టి వేష వ్యసనమునకు లోనై చివరకు అట్టముకునే పరిస్థితికి వచ్చింది. ఇక మగచిన ఏమి ప్రయోజనము? లైట్లు ఫెయిల్ అయ్యాయి, సామాన్లు దెబ్బతినిపోయాయి, టైర్లు నీబటనకు వచ్చాయి. ఇక ఒకచిన వచ్చు లాభం ఏమన్నది ఒక శాస తప్ప. అటు వెళ్ళి మా బంగారు బాబాయ్ దగ్గర 50 రూపీస్ అప్పు తీసుకొని అట్లకి పిండి కోసుకొని వేడి వేడి పావులకు 4 రూపాయకి 2. ఎక్కడికి తినరాము వేడి వేడి ఏమనుకో బాబు, కొద్ది గూగులు పోయి అక్కడ నుండి లైట్లు దెబ్బతిన్నాయి అనుకున్నానులే. అసలు మనుషులు గుర్తు పట్టే పరిస్థితి లేకుండా మరి ఏ ఊరు మంది గుర్తుపట్టలేదు నన్ను. ఊరి 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 నేనే భవన సంక్రాంతి అయిపోయింది. పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. ఇదేదో బాగుపడి చచ్చినట్టు. అది కాదు పంతులు గారు, నీకు ఆస్తులు పోయినా ఆహారం అన్న మిగిలింది. మనకు ఆస్తులతో పాటు ఆహారం కూడా పోయింది. ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు, చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. సరే కానీ ఏమి నీళ్ళు నడుస్తుంది నువ్వా? అవును. ఎంతకు దిగజారింది పంతులు గారు. ఎక్కడిది దేనారావము? పావులకు 4 రూపాయలు ఆయిల్ వేసి కలిసినట్లు. అరే మన చిత్ర వచ్చిందయ్యా, చిత్ర. ఎవరమ్మాయమ్మా నువ్వు? శ్రీహరి కూతురు చిత్రనండి. శ్రీహరి కూతురు చిన్నమ్మాయివా? మన చిత్ర వచ్చిందయ్యా, చిత్ర. అప్పుడు అసలు పనికి ఏ పనికి వచ్చేదాని కాదని చెబుతుండేది అమ్మాయి. అర్థమైంది పంతులు గారు. మన చిత్ర దండాలండి బావగారు, దండాలంటే ఓరే యథవలారా మీరు ఇంకా బతికున్నారని అర్థం. అయినా ఇల్లు ఒళ్ళు గొల్ల మేమేడాలి కానీ నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు? ఏం పోయిందని? అదిలే మీరు చెమట భూమి మీద సంపాదించిన సొమ్ము, పచ్చిమిరపకాయలు కోసి సంపాదించిన సొమ్ము పోయిందని ఈ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ సగం బాగుపడ్డట్టు. సగమైంది, మొత్తం శాంతం బాగుపడ్డట్టు. వీళ్ళకి మధ్య పోవడం అంటే మామూలు ఎవరమా? నన్ను పట్టుకొని అడ్డ రోడ్ సెంటర్లో పట్టుకొని రా అంటదా. ఏమండి సుబ్బారావు తిట్టు కంసాలి శుద్ధి పెట్టు అన్నారు. మనం తిట్టడం పిచ్చి పెట్టకుండా పోవడం. ముండగా బెమ్మగారు శాపం పెట్టండి ముండలారా, మనతో పెట్టుకోకుండా ముండలారా నాశనం చేస్తాము. ఎక్కడిది ఇదేనారాము? ముండ చలికి బాగా బేసకపోయింది ముండ. పిల్లడా నీ దగ్గర అది ఉందా? అదే అది మీరు ఎవరి దగ్గర వచ్చారు? మా దగ్గర ఉండడానికి. తాడయ్యా? ఎందుకు ఊరేసుకోవడానికి కాదు, పొగ మూట కడతా. గంపలకి ఎత్తరాదు, పొగ మూట కొట్టదు ముండ. ఎవరు? పంతులు గారు మీరా? ఈ ముండకి పిచ్చితో పాటు చూపు కూడా దెబ్బతింది. సరే గాని ఏందా బాధారినట్టు అనుకుంటున్నారు? శ్రీహరి కుమారికి అది అంటగా ఏది
పిచ్చి ఎవరు పిచ్చి? ఎవరు నీకు పిచ్చి? నీకు పిచ్చి ఇంట్లో వాళ్ళకి పిచ్చి? నీతో ఈ బజార్ పోతాను. నీ పిచ్చిలే నా పిచ్చే ఎవరికి పిచ్చి నీకు పిచ్చి? నాకు పిచ్చి లేదు. నాకు పిచ్చి లేదు. నీకు పిచ్చి లేదు? అట్లయితే నేను రెండు ప్రశ్నలు వేస్తా, వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు ఏది లేదు పిచ్చి అని ఒక రాగిరేగి మీద తాడు కట్టి నీ మెడలో వేస్తా. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిరిగి బతకొచ్చు, నీకు ఇబ్బంది ఏమి ఉండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నేను అడుగుతా. అడుగు పెట్టుకో. మన బాగా వాటంగా దొరికింది, దాకా ఏడు అయినట్టు ఉందిగా, అట్ట పట్టింది మనకి. జాగ్రత్తగా చూసుకో. రండి బాబు రండి. ఉన్న నలుగురైనా పడవాలా. అమ్మాయి లోన్ తిని డబ్బులు నాకు ఇచ్చి మీరు లోనకు పోండి. వ్యాపారం పడచేసిన ఉండగదు, అబ్బో. పిచ్చిలో కూడా వ్యవహారమే. ఇంకో ప్రశ్న. అడుగు అడుగు. జాగ్రత్తగా చూసుకో. ఏదది బర్రెని కనుక గడ్డి పెట్టి సోమినట్టు ఏంది అసలు అది? అది కదా నీ అమ్మగడు మార్చు. జాగ్రత్తగా చూసుకో. అయిపోయిందమ్మా. నెత్తికి ఇరుకోవాలి ముండల్లారా, నాశనం చేస్తాం ముండల్లారా, ఎన్ని కాపురాలు తీసారే ముండల్లారా, మమ్మల్ని బజార్ పాలు చేశారు. పుట్టావారి పాలనలో ₹10 అప్పు పుట్టకుండా చేశారు ముండల్లారా మమ్మల్ని. పిల్లడు ఆ, అదే ఉంది కానీ ఆ. ఇంకొకసారి అయ్యవా? ఈ ఉండకి ఇంకా యావ పోలా. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది ముండల్లారా, గిలగిలు దన్నుకొని సావారు ముండల్లారా. ఆ పని నువ్వు చేసింది ఏ పని? మీ కొట్లో 500 ఒకటి సబ్బు తెచ్చి మా బట్టలని ఉతికి జాడిచ్చి పిండి ఆరేయడం. అరే పంతులు గారు అర్థం కాలే నీకు? ఒక రోజు దొడ్డాకి వస్తుంది, ఎందుకు చొక్కా పట్టుకుంటే అవునవును. ఎందుకు వస్తున్నామని ఆ రోజు తలుపులేసి 3 మూటల కూడా దిగిచ్చారు ఆయన జాతి అమ్మగడు మళ్ళీ ఎడకెంపించి. సరే కానీ ఆ. నువ్వు 2 వేసావు, ఆ. నేను 3 వేస్తా. ఏంటి రాళ్ళ కాదు ప్రశ్నలు ప్రశ్నలా? వేసుకోపో చేస్తున్నా. వేసుకోపో. బస్ ఎట్టా పోద్ది? రోడ్డు మీద పోద్ది. ఎవరు చెప్పారు? ఆ బస్సులు పైన తిరుగుతుంది. కాదు కండక్టర్ రైట్ అంటే పోద్ది. ఈ ముందుకి ఇంకా పిచ్చి ఎక్కడయ్యా? ఆహా. రెండో ప్రశ్న, ఆ. నీళ్ళలో రాయిందుకు మునిగిద్ది? బరువు ఎక్కువ కనుక. కాదు ఆ. ఈత రాదు గనక. అంటే ఆడదాకా వచ్చి ఆగిందనమాట ఎవరు. మూడో ప్రశ్న, ఆ. ఈ ప్రశ్నకు మీరు ఇద్దరు జవాబు చెప్పారు అనుకో, ఆ. మీ ఇద్దరు గెలిచినట్టే. గెలిస్తే మీ ఇద్దరు గెలిస్తే నన్ను పెళ్లి చేసుకోండి. అమ్మో ఓడిపోతే ఓడిపోతే నేను గెలిచినట్టు కదా, మీ ఇద్దరు నేను చేసుకుంటా. అది మిషన్ ఎడితే పిండి మీకు వెళ్ళిపడాలి, అంతేగా? అంతేగా? వేసుకోపో. వేస్తున్నా. వేసుకోపో. ఇంతకంటే చెడిపోయేది ఉండదు. పో. నిలబడి వేసుకుందాం, కూర్చొని వేసుకుందాం. ఆ? నిలబడి వేసుకుందాం, కూర్చొని పోతా వేసుకుందాం. పోతా వేసుకుందాం, పరాదు. ప్రశ్నలు అట్టేసుకుంటే నీ అమ్మ. ఎందుకబ్బా తెల్లారుదామని నిలబడి కాళ్ళు నొప్పులు ఆ, అనుకొని చెప్తున్నా. అదే కూర్చొని వేసుకుందాం. అంత దూరం వ్యవహారం ఈ ఎదోళ్ళకి ఏడు తిడదాం అసలు. సరే వేస్తున్నా. వేసుకో. నా మొగుడు ఎవరు? ఎవరు? నా మొగుడు ఎవరు? నీ మొగుడు లిస్టు మాకు తేలుద్దా? ఏ ఊరు అని చెప్పలే, ఇప్పుడు అర్థమైంది. నీ మొగుడు మయ్యా. మేకంటే ముందు ఇక 36. మా గుర్తున్న వరకు చెప్పాం, మా గుర్తులేదు మేమేం చెప్పాం. సరే కానీ. ఏది మేకన పిచ్చి పిలుస్తుంది? ఈ అబ్బాయి ఎవరు? మీ పెద్ద అబ్బాయా? ఎవరు? మీ పెద్ద అబ్బాయి. పోనీ అమ్మ అక్కడ మాట. నిద్ర లేచిన కానీ నీ కొంప చుట్టూ తిరుగుతుంటే మాకు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇంటి దగ్గర ఎట్లుంటారు? ఓహో మీ రెండో అబ్బాయి. ఆ, వాడే అమ్మా నేను నీ కూతురు చిత్రనే. నువ్వు నా మొగుడివా? అది ముదిరినా అంత మాత్రం ముదిరాలా? బాగా ముదిరిపోయిందా పిచ్చి? నేను నీ చిన్న కూతురు చిత్రనే. ఈ ముండకు పాతోళ్ళు ఎవరు గుర్తొచ్చారు? కళ్ళు పట్ల చెవులైన పట్ల ఎక్కువగా బ్యాటింగ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎవరు పరిస్థితి అయినా చివరికి ఎట్నే ఉంటుంది. అమ్మ చిత్త మంత్రులు గారు వాడు లవ్ చూడగా సంతమాగురులో కోతుల్లో వాడు లవ్ చూడ అసలు. ఏందమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అమ్మా అమ్మా. వీళ్ళిద్దరు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారే. ఎవడు రంది? ఎవరు? నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదాన్ని నేను ఇక్కడ ఉండగా చిన్నదాని మీద కన్నేసింది. అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్ళి నన్ను చేసుకోండి, మీరు ఏ పని చేయనక్కర్లా, అన్ని పనులు నేనే చేసుకుంటా. నీకైతే అన్ని వైనాలు తెలుసుగా. నా మాట నడ మీ కూడు కుక్కలు నేను చేసుకోండి నన్ను. వదిలే మయ్య అన్నాడు, పెళ్లి మన కసుబాట్లేదు వద్దన్నాడు. అమ్మా చిత్ర, ఈ కర్రోడు చేసుకుంటానన్నాడే, చేసుకుంటా అన్నాడు. ఈ ఎర్రోడు చేసుకుంటానన్నాడా? చేసుకుంటానన్నాడు. ఇద్దరు చేసుకుంటామన్నారా? ఇద్దరు ఎందుకే? ఇద్దరు చేసుకుంటామన్నారా? ఇద్దరు చేసుకుంటా అన్నాడు. అయితే ఇద్దరిని చేసుకోవే. అదేంటి? ఒకడు పోయినా ఒకడు ఉంటాడే. లారీకి చెప్పిండే ఇట్లాగా ఊడి పోతాడు తగిలించుకొని పోతు. నీ అమ్మ కడి ప్రమాణ పుల్లతో పాటు సంపుతం ఉండాలా? అమ్మాయికి ఆకలి అవుతుంది. తెలిసిన ఒక పీట్లా నేను రొక్కం ఇస్తాగా. మన దగ్గర రొక్కం ఎక్కడ తెచ్చింది? నా దగ్గర ఉందిగా. అరే సంచి బయట చేయి లోపల పెట్టింది. ఎంత తీసేది? చిల్లర రానుంది. తీసి మీ అమ్మాయి చెంగులు నీకు వద్దా? వదిలేఫా. ఆగండి,
ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయింది. ఏమైనా మా ఇంట్లో 2 వస్తువులు పోయింది. మా 3 వస్తువులు పైన మేమెవరికి చెప్పుకోవాలా? మీ 3 వస్తువులతో మాకు పని లేదు. మా 2 వస్తువులతో నీళ్ళ బిందె ఒకటి, ప్లేట్ ఒకటి. ప్లేట్ మైవాన్. సుబ్బారావు గారు, భలే భలే దానివే. సుబ్బారావు గారు, ఆ. ఆ బిందె నాది. చెప్పండి. అది నాదే కష్టపడి బిందె నాది. బిందె నీది. అయితే అయ్యి ఉండొచ్చు. సుబ్బారావు గారు అబద్ధం ఆడరు. రోజుకు 100, 150 అబద్ధాలు తప్పచ్చు. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. ఎవరిది? ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. అనవసరంగా పెట్టుకోగల తప్ప మనతో ఎవరు? ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా? మీ చిన్నమ్మాయి ప్లేట్ ఎంత ఉంటుందో మాకు తెలియదు. మీ పెద్దమ్మాయి పేషెంట్ మాకు తెలియదు. నీ పోషణ మాకు తెలియదు. మా కడుపు మాడ మీ అమ్మాయి ప్లేట్ కింద కొంటుంటదేమో ఉండల్లారా. నెత్తి తీసా? కిష్ట పుస్తకాలు అప్పుడు చూసాం 3 అంగుళాలు. నిజంగా చూసావా? నిజంగా. ఒట్టు. ఒట్టు. కొరికింది. మా కడుపు మాడ. అమ్మా మేమేడ కొరికింది, నువ్వు ఏడ కొరకాలా? అదే కుక్క కొరికిండు కొరికింది. నేను కొరకనండి. మరి మా అక్క- ఏంది మా ఎంట పడ్డారు మరి? మా అక్క మీ ఇద్దరికి ఒక మాట చెప్పి రమ్మంది. ఎందుకు? వంట మాస్టర్ వాటర్ బాయ్ ఇద్దరు ఎగ్గొట్టారా? అదేం కాదండి. ఆ, మీరు పొందిన సానుభూతి అనుభవం గురించి ఆ. 6 నెలల పాటు ఊరూరు ప్రచారం చేసి చెప్తే ఆ. మీ సొమ్ము మీకు ఇస్తానని చెప్పి రమ్మంది. అట్లాగా అదే సంగతి. ఆ. ఇదిగో అట్టయితే తీసుకొని పోతుండు, మేము ప్రచారం చేసుకుంటా వస్తాం. పంతులు గారు శాంపిల్గా ప్రచారం మొదలుపెట్టి మొదలు పెడతావా? మొదలుపెట్టి ఆ.